ప్రస్తుత ఐపీఎల్ 18వ సీజన్ లో ప్లే ఆఫ్ కు 4 జట్లు చేరుకున్నాయి. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ కు అర్హత సాధించి తొలి క్వాలిఫైర్ లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుండగా ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈసారి టైటిల్ గెలుచుకోవటం ముంబై ఇండియన్స్ కు కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు ఓ కారణాన్ని చూపిస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. అయితే ఐపీఎల్ చరిత్రలో టాప్ 2 లో కాకుండా 3 లేదా 4 స్థానాల్లో నిలిచిన తర్వాత ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీ కూడా అందుకోలేదు. ఈ గణాంకాలు ముంబైకి ఈసారి టైటిల్ గెలవడం కష్టమేనని సూచిస్తున్నాయి. ఈ సీజన్ అంతటా గుజరాత్ టైటన్స్ నిలకడగా రాణిస్తుంది. వారిని ఓడించడం ముంబైకి అంత సులభమేం కాదు. ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరాలంటే వరుసగా 2 విజయాలు అవసరం. ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలవాలి, అలాగే రెండో క్వాలిఫైర్ మ్యాచ్ గెలవాలి. ఇలా గెలవడం చాలా ఒత్తిడితో కూడుకున్నది. ముంబైలో బౌలింగే కాస్త సమస్య. బుమ్రా ఒక్కడే పరుగులను నియంత్రిస్తున్నా మిగతా వారు దారుణంగా పరుగులు ఇస్తున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బుమ్రా తప్ప మిగతా వారంతా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఇదే వారికి పెద్ద మైనస్ పాయింట్. ఇక బ్యాటింగ్ లో తిలక్ వర్మ ఫామ్ లో లేడు. అలాగే రోహిత్ శర్మ ఎప్పుడు ఆడతాడో తెలియదు. దాంతో మిగతా జట్లతో పోలిస్తే ముంబై ఇండియన్స్ కొన్ని విభాగాల్లో వెనకబడింది. అందుకే ఈసారి ముంబై ఇండియన్స్ కప్పు గెలవడం అంత ఈజీ కాదని అంటున్నారు విశ్లేషకులు. చరిత్ర చూసుకుంటే గత సీజన్ లో మాదిరిగానే ఎలిమినేటర్ మ్యాచ్ లో ఎదురయ్యే సవాళ్లు చూస్తుంటే ఈసారి టైటిల్ ముంబై గెలుచుకోవడం చాలా కష్టమని అంటున్నారు.